సంబంధించి మనం సెక్షనల్ బ్రీతింగ్ చేస్తున్నాం. అది సహాయ క్రియ. సహాయ క్రియ చేస్తే కూడా మనకి ప్రాణాయామం కూడా బాగా వస్తుంది. సహాయ క్రియ ఏంటి అంటే ముందుగా 3 డైమెన్షనల్ బ్రీతింగ్, సెక్షనల్ బ్రీతింగ్. కొత్తగా వచ్చిన వాడు ఎవరైనా బ్రీతింగ్ లో ప్రాబ్లం ఉన్నా వాళ్ళందరూ కూడా 3 డైమెన్షనల్ బ్రీతింగ్ బాగా చేయాలి. అబ్డామినల్ రీజన్, థొరాసిక్ రీజన్, కాలర్ బోన్ ఏరియాలో క్లావిక్యులర్ రీజన్. ఈ 3 రీజన్స్ లో మన శ్వాసను బాగా నిలుపవలసి ఉంటుంది. ఇది సహాయక్రియగా ఇచ్చారు సద్గురుదేవులు. దీన్ని సహాయక్రియగా చేసుకుని తర్వాత మనం సహజ ప్రాణాయామం చేస్తే కూడా చాలా మంచిది. ముందు సహాయక్రియ సహజ ప్రాణాయామం. ముందుగా ఏం చేయాలి? 2 చేతులు పొట్ట భాగం దగ్గర పెట్టుకోండి. శ్వాస వదిలేయండి. రెడీ. శ్వాసనప్పుడు ఇక్కడికి పంపించండి, నాభి దగ్గరికి. కొత్త వాళ్ళు ముందుకు వెళ్ళేటప్పుడు ఇది బాగా నేర్చుకోవాలి. ఇది బేసిక్ అన్నమాట. రెడీ, స్టార్ట్. చక్కగా చేయాలి. శ్వాస నాభి దగ్గర పంపించండి. ఇన్హేల్, ఎక్సేల్. అలాగే థొరాసిక్ రీజియన్, అబ్డామినల్ రీజన్ అయింది కదా, థొరాసిక్ రీజన్. 2 బట్టలు వేలు చంక భాగంలో పెట్టుకోండి. శ్వాస వదిలేయండి. రెడీ, స్టార్ట్. లంగ్స్ లోకి బాగా తీసుకోవాలి. శ్వాసని లంగ్స్ లోకి పంపించండి. ఇన్హేల్. కొద్దిగా శ్వాస కిందకి వెళ్తుంది నాభిలోకి, అది గమనించకండి. మీ ఫోకస్ అంతా లంగ్స్ లోనే ఉండాలి. ఇంకొకసారి పూర్తిగా స్ట్రెచ్ 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 అలాగే ఉండండి. రిలాక్స్. వెరీ గుడ్. అలాగే కాలర్ బోన్ ఏరియాలో పెట్టుకోండి క్రాస్గా. శ్వాసను ఇక్కడ పంపించాలి కాలర్ బోన్ ఏరియాలోకి. శ్వాస వదిలేయండి ముందుగా. రెడీ, స్టార్ట్. పూర్తిగా కాలర్ బోన్ దగ్గరికి పంపించండి. 75% వెళ్తుంది అక్కడికి. కొద్దిగా 25% కిందకి వెళ్ళినా కూడా అది మీరు అస్సలు విజువలైజ్ చేయొద్దు. ఓన్లీ పైన మాత్రమే విజువలైజ్ చేయండి. రిలాక్స్. ఇంకొకసారి. తెలుస్తుంది చూడండి. శ్వాసను మనం ఎక్కడికి పంపించాలంటే అక్కడ పంపించవచ్చు. ఎన్ని రోజులు సాధన చేయకముందు శ్వాస తీసుకోవడం కూడా రాదు. పూర్తిగా ఏదో తీసుకుంటున్నాం అంతే. యోగిక శ్వాస విధానాన్ని బాగా తెలుసుకోవాలి. నార్మల్ శ్వాసకి యోగిక శ్వాసకి చాలా డిఫరెన్స్ ఉంది. పూర్తిగా ఇప్పుడు 3 డైమెన్షనల్ బ్రీతింగ్ అంటే నార్మల్ బ్రీతింగ్ అనేది మనం ఎప్పుడు లంగ్స్ లోకే తీసుకుంటాము. ఈ యోగిక శ్వాస అనేది ఏంటంటే పూర్తిగా నాభి నుంచి చెస్ట్ నుంచి కాలర్ బోన్ వరకు. ఓకే, అందరూ కూడా బ్రహ్మ ముద్ర పెట్టుకోండి. శ్వాస వదిలేయండి పూర్తిగా. పట్ట బాగా లోపలికి తీసుకెళ్ళిపోండి. బ్రహ్మ ముద్రలా పెట్టుకోండి. రెడీగా చక్కగా పెట్టుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు శ్వాసను తీసుకోండి నాభి దగ్గరికి, చెస్ట్ లోకి, కాలర్ బోన్ దగ్గరికి. పూర్తిగా తీసుకున్నారు. ఒక 5 నెంబర్లు ఉండండి. 1 2 3 4 5. వదిలేసాను. పైనుంచి వదులుతూ రావాలి. ఇన్హేల్, నాభి దగ్గరికి, చెస్ట్ లోకి, కాలర్ బోన్ దగ్గరికి. 5 నెంబర్లు లెక్క పెట్టండి. 1 2 3 4 5. శ్వాస వదిలేసేయండి పూర్తిగా. వెరీ గుడ్. ఇది రోజంతా ప్రాక్టీస్ చేయండి. ఇది సహజ ప్రాణాయామం. ఇప్పుడు సహాయక్రియ ఎప్పుడైతే సెపరేట్ గా చేశారో ఇది బాగా గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు ఆది ముద్ర పెట్టి మొత్తం కంప్లీట్ చేయాలి. మొత్తం తీసుకోవాలి. ఎక్కడ అంతరాయం లేకుండా శ్వాస నిదానంగా తీసుకుని నిదానంగా వదిలేయచ్చు. ఇది బాగా నేర్చుకోండి. తదుపరి మనం నియంత్రణ ప్రాణాయామం సహాయక్రియ. ఈ సహాయక్రియ ఎలా చేయాలంటే కన్న సమాధి అంటే 2 చెవులు క్లోజ్ చేసి ఎలా చేయాలో చూడండి. 2 చెవులు ఈ చూపుడు వేలు తీసుకుని చెవి భాగాన్ని ఇలా క్లోజ్ చేయండి. చక్కగా చెవి కమ్మిలు ఉంటాయి కదా, కమ్మిల మీద పెట్టుకుని ఇలా క్లోజ్ చేసి తలెత్తి నేరుగా పైకి చూస్తూ నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా తీసేయండి.
నిండు శ్వాస తీసుకోండి. హమ్. ఎప్పుడైతే ఇలా కొద్దిగా ఈ డిగ్రీ అంటే ఒక యాంగిల్‌లో 45 డిగ్రీస్ యాంగిల్‌లో ఎప్పుడైతే ఇలా ఇక్కడ స్వరతంతుల దగ్గర ఇక్కడ కొంచెం ప్రెషర్ పడుతుందనమాట. ఆ ప్రెషర్ పడినప్పుడు హమ్ అన్నారనుకోండి, ఇవి చాలా అద్భుతంగా మొత్తం ఆలోచనలన్నీ కంట్రోల్ అవుతాయి. ఈ కర్ణ సమాధి, ఈ యొక్క సోహం క్రియ, ఈ కర్ణ సమాధి చేస్తూ సోహం ఎందుకు చేస్తారు అంటే, ఆలోచనలు బాగా కంట్రోల్ అవుతాయి. నియంత్రణ ప్రాణాయామం తర్వాత చేయొచ్చు. ముందుగా ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే భ్రామరి ప్రాణాయామం కూడా బాగా చేయొచ్చు. ఇది సహాయ క్రియగా ఇచ్చారు మనకు సద్గురుదేవులు నియంత్రణకి. ఇలా పెట్టుకోండి. తర్వాత 2 చెవులు కూడా అలా ఓపెన్ చేసి కూడా చేయొచ్చు. ముందుగా 2 వేళ్ళతోని మనం ఇలా క్లోజ్ చేసి నిండు శ్వాస తీసుకోండి. కొంచెం ఇలా తలెత్తి నేరుగా పైకి చూస్తూ ముక్కు ద్వారా తీసుకునే శ్వాసలో సో అనే శబ్దాన్ని గమనించాలి. శ్వాస వదిలేటప్పుడు హమ్ అంటూ వదలాలి. అంటే సో, హమ్ అన్నమాట. ఓకే. రెడీ స్టార్ట్. హమ్. 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 ప్రాణాయామకి ఇది సోహం క్రియ. ప్రతి సెక్షనల్ బ్రీతింగ్ యోగిక్ శ్వాస చేశాము. ఇది సోహం క్రియ. ఓకే. దీని తర్వాత మనం చేయవలసింది దూర శ్రవణం. ఈ 3 సహాయ క్రియలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ప్రాణాయామం చెప్పినప్పుడు ఇవి మళ్ళీ చేయిస్తాను. ఒక దూర శ్రవణం ఇప్పుడు అందరూ కూడా ధ్యానం మొదలు పెట్టుకోండి. ఇక ముందు మనం సెక్షనల్ బ్రీతింగ్ చేశాము. తర్వాత కర్ణ సమాధి. 2 చేతులు ఇలా థైస్ మీద పెట్టేసుకోండి. దూర శ్రవణం. శ్వాస వదిలేసాను పూర్తిగా. పూర్తిగా తీసుకోండి. పూర్తిగా వదిలేసాను. రెడీ స్టార్ట్. దూర శ్రవణం సహాయ క్రియ. స్థిర సుఖాసనంలో కూర్చోండి. వెన్నెముక వెన్నెముక మెడ తల నిటారుగా పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకొని తీస్తారు. ఇప్పుడు మనం దూర శ్రవణం ఏం చేయాలి అంటే మన చుట్టువైపులా అన్ని కోణాల నుంచి మన ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, కార్నర్స్ మొత్తం అన్ని వైపులా విభిన్న కోణాల నుంచి వస్తున్నటువంటి విభిన్నమైన శబ్దాలను పూర్తిగా దూరం నుంచి దగ్గర వరకు వస్తున్నటువంటి శబ్దాలన్నీ కూడా వినడానికి ప్రయత్నం చేయండి. శ్వాస మాత్రం సహజంగా జరుగుతుంది. ఈ ఫోకస్ అంతా ఓన్లీ ఈ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి శబ్దాన్ని మాత్రమే గమనించాలి. దూరంగా వస్తున్నటువంటి శబ్దాల నుంచి దగ్గరగా వస్తున్న శబ్దాల వరకు వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఏంటంటే దూరంగా ఉన్న శబ్దాలంటే రోడ్డు మీద వెళ్తున్న వెహికల్ శబ్దాలు కానీ, మీ అపార్ట్మెంట్ పక్కన చుట్టుపక్కల వస్తున్నటువంటి శబ్దాలు కానీ, మీ ఇంట్లో వస్తున్నటువంటి శబ్దాలు, మీ ఫ్యాన్ శబ్దం అవ్వచ్చు, అలాగే మీ శ్వాస శబ్దం వరకు దూరం నుంచి దగ్గర వరకు ప్రతి శబ్దాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ శబ్దాలన్నీ కూడా స్థిరం చేసుకోండి మనసులోనే. తర్వాత
అన్ని స్థిరమైన తర్వాత మళ్ళీ ఆ విన్న శబ్దాన్ని మళ్ళీ తిరిగి రీకలెక్ట్ చేసుకోవాలి. దగ్గర నుంచి దూరం వరకు. దగ్గర నుంచి దూరం వరకు మీరు విన్న శబ్దాలనన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అవే శబ్దాలు వినడానికి ప్రయత్నం చేయండి. చేసేయండి. నెమ్మదిగా శ్వాస శబ్దాన్ని బాగా వినడానికి ప్రయత్నం చేయాలి. కంప్లీట్ అయిన వాళ్ళు నెమ్మదిగా రిలాక్స్ అయిపోవాలి. అలాగే మన హార్ట్ బీట్ శబ్దాన్ని కూడా వినాలి. దూర శ్రవణం అంటే దూరంగా ఉన్న శబ్దాలను కూడా వినగలిగే స్థితి పెరుగుతుంది. వినికిడి శక్తి బాగా పెరుగుతుందన్నమాట. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ దూర శ్రవణం ఒకటి, అలాగే నియంత్రణ ప్రాణాయామానికి సోహం ఒకటి. ఈ 2 బాగా ప్రాక్టీస్. సోహం ఆలోచనలు కంట్రోల్ చేస్తుంది. ఈ దూర శ్రవణం కూడా కంట్రోల్ అవుతుంది. ఆలోచనకు అన్ని ప్రాణాయామాలు, సహాయకీలు అన్నీ కూడా ఇక విజ్ఞానమయ కోశం అని ఒకటి ఉంది. అన్నమయ కోశ వీక్షణ అంటే అన్నమయ కోశాన్ని మాత్రమే వీక్షించాలి. అంటే ఈ శరీరాన్ని అస్థిపంజరంలాగా, రక్త మాంసంతో కూడినటువంటి శరీరంలాగా ఓకే. ఇది పూర్తిగా విజువలైజేషన్‌లోకి వెళ్ళాలి. అది అన్నమయ కోశం. రేపు, ఎల్లుండ మనం అన్నమయ కోశం, విజ్ఞానమయ కోశం, అవి అంతర్దృష్టి ఇవన్నీ కూడా మనం సహాయ క్రియలున్నాయి. సద్గురుదేవులు అనుగ్రహించినటువంటి సహాయ క్రియలు. ఇవి బయట ఎక్కడ దొరకవు మీకు సహాయ క్రియలు. మన దత్తపీఠంలో మాత్రమే స్పెషల్ అన్నమాట. ఓకే. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఆలోచనలు బాగా కంట్రోల్ అయ్యి ధ్యానానికి వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే. జై గురుదత్త. 2 శ్వాస తీసుకొని తీసండి. భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. యోగవందనం, గురువందనం. కుడి అరిచేతిని భూమి స్పర్శ చేయండి. హరి ఓం తత్సత్. చేత బాగా రక్షండి. అంటే పెట్టుకోండి. అరిచేతి రేఖ చూస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనంలోకి వచ్చేసేయండి. ఏతత్ ఫలం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అలాగే ముద్రలు, ప్రాణాయామ ముద్రలు వేయాలి. ఇప్పటివరకు మనం పంచ ప్రాణ ముద్రలు తెలుసుకున్నాం, అలాగే చక్ర ముద్రలు తెలుసుకున్నాం, తత్వ ముద్రలు తెలుసుకున్నాం, అలాగే